హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. రేపటి నుంచే ఈ కార్డు ఉన్న వారికి 3 నెలల రేషన్ బియ్యం ఇవన్నీ ఉచితం. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మీరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకొని వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ఎన్నో కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. లేటెస్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ఉన్న వారికి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. రానున్న 3 నెలలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్, అదేవిధంగా మే, జూన్ నెలకు సంబంధించి 3 నెలల రేషన్ బియ్యం అనేది ఒకేసారి పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గోదాములలో అవసరమైన నిల్వల కంటే ఎక్కువ మోతాదులో ఈ యొక్క రేషన్కి సంబంధించిన బియ్యం ఉండడం కారణంగా ఈ యొక్క కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోవడం అయితే జరిగింది. రేషన్ కార్డు కలిగిన వారికి అందరూ కూడా ఉచితంగా దాదాపు ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ చూసుకున్నట్లయితే రేషన్ షాపులకు అయితే బియ్యం సంబంధించి చాలా వరకు ప్రయాణం అయితే కొనసాగడం అయితే జరిగింది. ఈ 3 నెలలకు సంబంధించి రేషన్ బియ్యం సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు, వారికి మాత్రమే ఈ యొక్క బియ్యం అనేది పంపిణీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటితో పాటు కిరోసిన్ కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం. గతంలో కిరోసిన్ చాలా వరకు అయితే నిలిపివేసిన కారణంగా ఇప్పుడు యుద్ధ సంక్షోభం కారణంగా కిరోసిన్ కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ అయితే కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కిరోసిన్ కూడా ఉచితంగానే పంపిణీ చేసేందుకు కూడా ఆయా గ్రామాలకు కానీ ఆయా జిల్లాలకు కానీ అధికారులు స్పష్టంగా అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. కాబట్టి రేపటి నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1వ తారీఖు నుండి అదేవిధంగా మే, జూన్ నెలకు సంబంధించి 3 నెలల పాటు దాదాపు ఒక వ్యక్తి 18 కేజీల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా మీ దగ్గర ఉన్న రేషన్ షాప్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క బియ్యాన్ని కానీ కిరోసిన్ కానీ ఉచితంగా పొందగలరని అధికారులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.